ఈ కొత్తిమీర ఉంది గదా! దాని లైఫ్ అనేది మనం హార్వెస్ట్ చేస్తున్న దాన్ని బట్టి, ఇంకా వెదర్‌ని బట్టి ఉంటదనమాట. కొంచెము కోల్డ్ వెదర్ ఉన్న టైంలోనైతే ఎక్కువ రోజులొస్తది గానీ, ఇంక వార్మ్ అవుతున్నప్పుడు ఇట్లా అయిపోతదనమాట. మనం కొన్ని రోజులు దాన్ని మొగ్గ రాకుండా ఉంచాలంటే, అది కంటిన్యూయస్‌గా హార్వెస్ట్ చేస్తా ఉండాలి. ఇప్పుడు ఇది జూసారు గదా! చానా నాళ్ళ నుంచి హార్వెస్ట్ చేస్తున్నాం. దాదాపు 2 నెలలయింది. ఇంక గానీ ఎంత హార్వెస్ట్ చేసినా గూడా ఇట్లా కొమ్మలు ఇట్లా ముదిరిపోయి వుడ్డీగా అయిపోతాయన్నమాట. ఆకులు సన్నగా అయిపోయి పూత రావడం అట్లా జరుగుతుంది. ఇంగ అట్లా అయినప్పుడు ఈ వేర్లు చూసారా ఎంత కిందంతా ఇట్లా బుషీగా అయిపోయి టూ మచ్‌గా పాకిపోతున్నాయన్నమాట. ఇంగ దీంట్లో ఆకు తక్కువ వచ్చిన కొమ్మలన్నీ ఇట్లా ముదురుగా అయిపోతాయి కాబట్టి ఇంక ఇట్లా ఉన్న టైంలో వీటిని తీసేయాలన్నమాట. ఇంక ఉపయోగం లేదు. అందుకని ఇవన్నీ తీసేసి వాటినింక మా అమ్మ అంతా ఒలిచి జిప్పర్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టామనమాట. తర్వాతేసిన బ్యాచెస్ ఇంకా ఉన్నాయి. హెల్తీగానే వస్తున్నాయి కాబట్టి వీటిని తీసి పారేశాననమాట.